It's a revolution of jobs. It's a revolution in local self-governance. యువతకు ఉపాధి విప్లవం, స్థానిక పరిపాలనలో విప్లవం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రారంభమైంది. ఇది ఎందుకు చారిత్రాత్మక దినం అంటే, మనందరం పరీక్షలు రాసేటప్పుడు భారతదేశం వెనుకబాటుతనానికి కారణాలు ఏమిటి అని చదువుకునేటప్పుడు అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం అని ఒక 25 సంవత్సరాల క్రితం మేము చదువుకున్నాం. ఇప్పుడు మీరు కూడా అదే చదివి ఉంటారు. అయితే పేదరికాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి అని కంకణం కట్టుకుని ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముందుకొచ్చాడు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి, కానీ నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడటానికి పలు రకాలైనటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోల ద్వారా చేసి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. అయితే ఆ విషయం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గుర్తుండదు. మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఒక 6 నెలల ముందు మేనిఫెస్టోని బయటకు తీసి హడావుడిగా అమలు చేయడం మేము ప్రభుత్వ అధికారులుగా చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ వాస్తవం చేయాలని తప్పించటం మేము అధికారులుగా చూశాం.